హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ టీ. ఈ వీడియోలో స్టెయినింగ్ గురించి తెలుసుకుందాం. అసలు స్టెయినింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం, దానివల్ల యూజ్ ఏంటి అంటే మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. అన్నీ ఒకేలా ఉంటాయా? ఉండవు. అలాగే మన బాడీ ఫ్లూయిడ్స్లో సెల్స్ ఉంటాయి. మన చుట్టూ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఈస్ట్ అలాంటి సెల్స్ అన్నిటిని డైరెక్ట్గా పట్టుకెళ్ళి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనం ఐడెంటిఫై చేయలేము. అలాగే ఒకదానికొకటి డిఫరెన్షియేట్ చేయలేము కూడా. అలాంటప్పుడు స్టెయినింగ్ అనే ప్రొసీజర్ని యూస్ చేసి మనం సెల్స్కి కలర్స్ని ఇంపార్ట్ చేస్తామన్నమాట. స్టెయినింగ్ ప్రొసీజర్లో కలర్డ్ కాంపౌండ్స్ని యూస్ చేస్తాం. అప్పుడు సెల్స్ అనేవి కలర్ఫుల్గా మారుతాయి. ఆ కలర్ఫుల్గా మారిన సెల్స్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు కలర్స్ని బేస్ చేసుకుని. అలాగే ఒక దాని నుంచి ఒకటి డిఫరెన్షియేట్ చేయొచ్చు. చేసి దాని ద్వారా డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిగ్నల్‌లో ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. రెడ్ అంటే మనం ఆగుతాం, గ్రీన్ అంటే వెళ్ళిపోతాం. అలా కలర్ బట్టి మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ కలర్‌లో వచ్చింది అంటే ఈ సెల్స్ అని ఐడెంటిఫై చేసి డిఫరెన్షియేట్ చేస్తామనమాట. అలా అని చెప్పి అన్నిటికీ ఒకేలాగా స్టెయిన్ చేసేసి అన్నీ ఒకేలాగా చేసేస్తే కుదరదు. దానికోసమే స్టెయినింగ్ టెక్నిక్స్‌ని కూడా డిఫరెంట్ టైప్స్‌గా డివైడ్ చేశారనమాట. ఇప్పుడు మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి. అవన్నీ కొన్ని స్టెయిన్స్‌ని మాత్రమే తీసుకుంటాయి. కొన్నిటిని తీసుకోవు. అలాగే స్టెయిన్స్ కూడా కొన్ని సెల్స్‌ని మాత్రమే స్టెయిన్ చేస్తాయి. కొన్నిటిని చెయ్యవు. అలాంటి వాటిని మనకు కావాల్సింది ఐడెంటిఫై చేసి స్టెయినింగ్ ప్రొసీజర్‌లో యూజ్ చేస్తామనమాట. టైప్స్ ఆఫ్ స్టెయినింగ్ టెక్నిక్స్. ఇందులో బేసిక్‌గా 3 టైప్స్ ఉంటాయి. సింపుల్ స్టెయినింగ్, డిఫరెన్షియల్ స్టెయినింగ్, స్పెషల్ స్టెయిన్స్. సింపుల్ స్టెయినింగ్‌లో ఒక సింగిల్ స్టెయిన్ లేదా ఒక సింగిల్ డైని మాత్రమే యూజ్ చేస్తాం. చేసి ఆ స్పెసిమెన్‌లో ఉన్న అన్ని సెల్స్ ఒకటే కలర్‌లో యూనిఫామ్‌గా స్టెయిన్ అయినట్టు చూస్తాం. ఎందుకు అంటే బేసిక్ మార్ఫాలజీని అబ్జర్వ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఆ సెల్స్ యొక్క షేప్, సైజ్, అరేంజ్మెంట్‌ని తెలుసుకోవడానికి. ఇందులో యూజ్ చేసే స్టెయిన్స్ మెథిలిన్ బ్లూ, క్రిస్టల్ వైలెట్. సెకండ్ వన్ డిఫరెన్షియల్ స్టెయినింగ్. ఇందులో మల్టిపుల్ స్టెయిన్స్‌ని యూజ్ చేస్తాం. అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ స్టెయిన్స్‌ని యూజ్ చేసి సెల్స్‌ని స్టెయిన్ చేస్తాం. అప్పుడు ఒక సెల్స్ ఒక కలర్‌లో, ఒక సెల్స్ ఒక కలర్‌లో స్టెయిన్ అవుతాయి. దాని ద్వారా మనం వాటిని డిఫరెన్షియేట్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో ఎగ్జాంపుల్స్ గ్రామ్ స్టెయినింగ్ ఒకటి, యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్. గ్రామ్ స్టెయినింగ్‌లో మనం ఆ బ్యాక్టీరియల్ సెల్స్ గ్రామ్ పాజిటివా, గ్రామ్ నెగిటివా అని తెలుసుకోవడానికి చేస్తాం. యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అంటే మైకోబాక్టీరియం స్పీషీస్‌ని ఐడెంటిఫై చేయడానికి చేస్తాం. ఫైనల్‌గా స్పెషల్ స్టెయిన్స్. ఇందులో స్పెషల్ అంటే కొన్ని స్ట్రక్చర్స్‌ని మాత్రమే స్పెషల్‌గా, స్పెసిఫిక్‌గా హైలైట్ చేస్తదనమాట. మిగతా మొత్తం సెల్ మొత్తంని స్టెయిన్ చేయకుండా ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ స్టెయిన్స్, కొన్ని పార్ట్స్‌ని మాత్రమే హైలైట్ చేసి మనకి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ స్టెయిన్, పీరియాడిక్ యాసిడ్ స్టెయిన్, జిమ్సా స్టెయిన్. స్టెయినింగ్ టెక్నిక్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టు సెల్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క సెల్ ఒక్కొక్కలాంటి స్టెయిన్‌ని తీసుకుంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని స్టెయిన్స్‌ని మళ్ళీ 3 డిఫరెంట్ గ్రూప్స్‌గా డివైడ్ చేశారనమాట. అందులో ఫస్ట్‌ది ఎసిడిక్ స్టెయిన్, సెకండ్ వన్ బేసిక్ స్టెయిన్, థర్డ్ వన్ న్యూట్రల్ స్టెయిన్. ఎసిడిక్ స్టెయిన్‌లో ఏం జరుగుతుంది అంటే అందులో ఉండే క్రోమోజోన్ ఏదైతే ఉందో, క్రోమోజోన్ అంటే కలర్డ్ పార్ట్. ఆ కలర్డ్ అయాన్ అని చెప్పొచ్చు. అది నెగెటివ్‌గా ఛార్జ్ అయి ఉంటుంది. బేసిక్ స్టెయిన్‌లో ఉన్న క్రోమోజోన్ పాజిటివ్‌గా ఛార్జ్ అయి ఉంటుంది. న్యూట్రల్ స్టెయిన్‌లో 2 ఉంటాయి. బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఛార్జెస్ ఉండిన అయాన్స్ అయితే ఉంటాయి. ఈ ఎసిడిక్ స్టెయిన్‌లో ఈ నెగెటివ్‌లీ ఛార్జ్డ్ క్రోమోజోన్ ఏమో బేసోఫిలిక్ సెల్స్‌ని స్టెయిన్ చేస్తది. బేసోఫిలిక్ సెల్స్ అంటే ఏంటి? పాజిటివ్‌లీ ఛార్జ్డ్ కంపోనెంట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైటోప్లాజం. ఇక్కడ బేసిక్ స్టెయిన్‌లో పాజిటివ్‌లీ ఛార్జ్డ్ క్రోమోజోన్ ఎసిడోఫిలిక్ సెల్స్‌ని స్టెయిన్ చేస్తది. ఎసిడోఫిలిక్ సెల్స్ అంటే నెగెటివ్‌లీ ఛార్జ్డ్ కంపోనెంట్స్. అంటే న్యూక్లియస్. ఎగ్జాంపుల్ న్యూక్లియస్, న్యూక్లిక్ యాసిడ్ అవి. న్యూట్రల్ స్టెయిన్‌లో 2 ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి 2 చార్జ్డ్ కంపోనెంట్స్ ఆఫ్ ద సెల్స్‌ని అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ చార్జ్డ్ కంపోనెంట్స్ ఆఫ్ ద సెల్స్‌ని ఇది స్టెయిన్ చేస్తదనమాట. ఎసిడిక్ స్టెయిన్స్‌లో కామన్‌గా యూజ్ చేసేవి ఇయోసిన్, నిగ్రోసిన్, ఇండియా ఇంక్, కాంగో రెడ్. బేసిక్ స్టెయిన్స్‌లో యూజ్ చేసేవి మెథిలిన్ బ్లూ, క్రిస్టల్ వైలెట్, బేసిక్ ఫర్ స్కిన్. న్యూట్రల్ స్టెయిన్స్‌లో యూజ్ చేసేవి జిమ్సా స్టెయిన్, లీష్మన్ స్టెయిన్. బేసిక్‌గా అయితే స్టెయినింగ్ టెక్నిక్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఇవి.
స్టెయిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఇవి. ఇంకా చాలా ఉంటాయి, అవంతా పెద్దగా అవసరం లేదు. బేసిక్గా ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. వీటితో పాటుగా రోమనోవ్స్కీ స్టెయిన్స్ అని ఉంటాయి. అంటే ఆ సైంటిస్ట్ అనేవాడు డిస్కవర్ చేశాడు కాబట్టి పేరు వచ్చింది. ఇందులో ఇవి న్యూట్రల్ స్టెయిన్స్ అనమాట. అంటే మనం ముందుగా మాట్లాడాం కదా, అదే న్యూట్రల్ స్టెయిన్స్. ఎసిడిక్ అండ్ నెగిటివ్, ఎసిడిక్ అండ్ బేసిక్ డైస్ అనేవి ఉంటాయి. ఇది కామన్గా హిమటాలజీలోని సైటోపాథాలజీలోని యూస్ చేస్తాం. అంటే ఓన్లీ ఆ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్ని బాగా ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి అందులో ఇంకా పారాసైట్స్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఇవి మెథనాల్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తాం. మెథనాల్ ఏం చేస్తుంది అంటే సెల్యులర్ స్టెయిన్గా పనిచేస్తుంది, ఇంకా ఫిక్సేటివ్గా కూడా పనిచేస్తుంది. దీంట్లో 4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి: లీష్మన్ స్టెయిన్, జిమ్సా, ఫీల్డ్ స్టెయిన్ అండ్ రైట్ స్టెయిన్స్. స్టెయినింగ్ అంటే ఏంటి, స్టెయినింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి, టైప్స్ ఏంటి, వాటి గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఎగ్జామ్లో ఏదైనా ఒక స్టెయినింగ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ అడిగితే దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, లేదా ప్రాక్టికల్స్లో స్టెయినింగ్ ప్రొసీజర్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ లేదా ప్యాథాలజీ ప్రాక్టికల్లో స్టెయినింగ్ ప్రొసీజర్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి అంటే సింపుల్గా 6 కీ కాన్సెప్ట్, 6 కీ హెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకొని వాటి కింద మ్యాటర్ నీట్గా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన స్టెయినింగ్, క్వశ్చన్లో ఇచ్చిన స్టెయినింగ్ ఆ పేరుని హెడ్డింగ్లో పెట్టండి. తర్వాత ఇంట్రొడక్షన్లో ఒక 2 పాయింట్స్ రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్టెయిన్ ఎవరైనా సైంటిస్ట్ డిస్కవర్ చేసి ఉంటే ఆ సైంటిస్ట్ పేరు, అది ఏ టైప్ ఆఫ్ స్టెయిన్ అని చెప్పేసి అదొక 2 పాయింట్స్ రాసిన తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ప్రిన్సిపల్ అని పెట్టి, అంటే ఆ స్టెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా సెల్స్ని స్టెయిన్ చేస్తుంది అని చెప్పి దాని గురించి ఒక 3 పాయింట్స్ రాసిన తర్వాత థర్డ్ హెడ్డింగ్ రీఏజెంట్స్ అంటే మనం ఆ స్టెయిన్లో యూజ్ చేసే స్టెయిన్స్, సొల్యూషన్స్ అవన్నీ. కంపోజిషన్ రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. సొల్యూషన్ నేమ్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ ఎక్విప్మెంట్, స్టెయినింగ్ ప్రొసీజర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లిస్ట్ లాగా అక్కడ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్లో మెథడ్ ఆర్ ప్రొసీజర్ అని పెట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ మనం స్టెయినింగ్ ప్రొసీజర్ ఎలా చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ మొత్తం రాయాలి. రాసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ అంటే స్టెయిన్ చేసిన స్మియర్ని తీసుకెళ్ళి మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం కదా, అప్పుడు మనకి కనిపించింది ఏంటి, ఆ రిజల్ట్స్ ఏంటి అని చెప్పి ఆ రిజల్ట్స్ రాయాలన్నమాట. ఈ విధంగా ఈ హెడ్డింగ్స్ పెట్టి మ్యాటర్ రాస్తే ప్రజెంటేషన్ బాగుంటుంది, నీట్గా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.